విమోచన ప్రేయర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. యోబు గ్రంథంలో నుంచి 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నీవు కోరింది జరుగును. నీ జీవితంలో నీవు కోరుకున్నది జరగాలి అంటే, యోబు గారి జీవితాన్ని మనం చూచినట్లయితే, యోబు గారు దేవుని యందు యథార్థముగా ఉన్నారు. తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు వచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు. కాబట్టి యోబు గారి జీవితంలో తను కోల్పోయిన దానికంటే దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని యోబు గారికి అనుగ్రహించి ఉన్నారు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం కోరుకున్నది మనకు జరగాలి అంటే, మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా యథార్థమైన జీవితాన్ని కలిగి దేవుణ్ణి హత్తుకొని మనం ఉన్నట్లయితే, మన జీవితంలో మనం కోల్పోయిన వాటికంటే రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.